భారత జాతీయ ఉద్యమం చాప్టర్ చదువుతుంటే కాస్త కన్ఫ్యూజింగ్గా ఉందా? ఏం పర్లేదు. భారత చరిత్రలో చాలా ముఖ్యమైన కాని కొంచెం చిక్కులున్న ఈ కాలాన్ని మనం ఇప్పుడు చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. హిస్టరీ ఎగ్జామ్ దగ్గర్లో ఉందా? ప్రిపరేషన్ గట్టిగా చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్తో ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సరే, అసలు మ్యాటర్ ఇదే. 1910ల సమయంలో భారతదేశానికి స్వాతంత్ర్యం లేదా స్వపరిపాలన కోసం ఒకే దారి లేదు. ఒకేసారి 3 వేర్వేరు దారులున్నాయన్నమాట. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు, మొత్తం చాప్టర్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ మొత్తం కాలాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి దీన్ని ఒక పెద్ద స్కూల్ గ్రూప్ ప్రాజెక్ట్లా అనుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఈ గ్రూప్ ప్రాజెక్ట్లో ఏముందో చూద్దాం. లక్ష్యమేంటి? ఏ గ్రేడ్ తెచ్చుకోవడం, అంటే భారతదేశానికి స్వపరిపాలన సాధించడం. మరి పద్ధతులు? ఆ ఏ గ్రేడ్ ఎలా సంపాదించాలనే దానిపై ఒక్కో టీంకి ఒక్కో ఐడియా ఉంది. మరి ఆ టీమ్స్ ఏవి? విప్లవ బృందాలు, కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. ముందుగా మొదటి టీం గురించి మాట్లాడుకుందాం. విప్లవ మార్గం. వీళ్ళు సమస్యను మాటలతో కాదు, చేతలతో బలవంతంగా పరిష్కరించాలి అనుకున్నవాళ్లు. ఈ బృందాలు తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే బలం ప్రయోగించాల్సిందే అని గట్టిగా నమ్మాయి. హత్యలు, సాయుధ తిరుగుబాట్లు, ఇలా బ్రిటిష్ సంస్థలపై డైరెక్ట్గా చాలాసార్లు హింసాత్మకంగా దాడి చేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్ లాంటి ప్రాంతాల్లోని యువతకు ఈ పద్ధతి బాగా నచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్న టేబుల్ ఒక స్టడీ చార్ట్ లాంటిది. అనుశీలన సమితి, అభినవ్ భారత్ సొసైటీ, గదర్ పార్టీ, ఇవన్నీ ముఖ్యమైన విప్లవ సంఘాలు. వాటి నాయకులెవరు, వాళ్ళ లక్ష్యాలేంటో ఇక్కడ క్లియర్గా ఉంది. ఉదాహరణకి వినాయక్ దామోదర్ సావర్కర్. ఈయన 1904లో నాసిక్లో అభినవ్ భారత్ సొసైటీని స్థాపించారు. వాళ్ళ లక్ష్యమేంటంటే సాయుధ తిరుగుబాటు. సరే, ఒక చిన్న క్విజ్ టైం. చెప్పండి, ఏ విప్లవ బృందం మన దేశం బైకా శాన్ ఫ్రాన్సిస్కోలో మొదలైంది? ఒక క్షణం ఆలోచించండి. జవాబు: గదర్ పార్టీ. దీన్ని 1913లో స్థాపించారు. ఇది చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. ఇక రెండో దారిలోకి వెళ్దాం. ఇది ఒక పెద్ద రాజకీయ ఒప్పందానికి సంబంధించింది. వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న టీమ్స్ అనమాట. డిసెంబర్ 1916లో 2 పెద్ద టీమ్సు, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఈ 2 లక్నోలో కలిశాయి. సాధారణంగా వీళ్ల మధ్య చాలా తేడాలుండేవి, కాని ఒకే ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్లడం ఎంత అవసరమో అప్పుడు వాళ్ళు గుర్తించారు. ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్. ఇదే లక్నో ఒప్పందం వెనుక ఉన్న అసలు కథ. మొదట్లో కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కమ్యూనిటీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండటాన్ని వ్యతిరేకించింది. కాని ముస్లిం లీగ్ మాత్రం ముస్లింల ప్రయోజనాల కోసం అవి ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేసింది. చివరికి ఒక పెద్ద రాజీ కుదిరింది. కాంగ్రెస్ ముస్లిం లీగ్ డిమాండ్కి ఓకే చెప్పింది. దానికి బదులుగా ముస్లిం లీగ్ స్వపరిపాలన కోసం కాంగ్రెస్తో కలిసి పోరాడటానికి ఒప్పుకుంది. కాబట్టి ఈ రాజకీయ ఒప్పందం వల్ల 2 ముఖ్యమైన ఫలితాలొచ్చాయి. ఒకటి, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలనే సూత్రాన్ని కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసింది. 2, ఈ 2 పార్టీలు కలిసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఉమ్మడి డిమాండ్లను సమర్పించాయి. ఎగ్జామ్ కోసం ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. మరో క్విజ్. లక్నో ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? సమాధానం: 1916. ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మనం చివరి 3వ మార్గం గురించి తెలుసుకుందాం. అదే హోమ్ రూల్ ఉద్యమం. వీళ్లను ఒక పెద్ద పెప్ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన టీంగా చెప్పుకోవచ్చు. హోమ్ రూల్ లీగ్ల లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యంలోనే ఉంటూ భారతదేశానికి స్వపరిపాలన, అంటే హోమ్ రూల్ సాధించడం. సింపుల్గా చెప్పాలంటే మన దేశ వ్యవహారాలు మనమే చూసుకోవడం. ఈ పెప్ ర్యాలీకి 2 మెయిన్ ఆర్గనైజర్స్ ఉన్నారు. ఒకరు బాలగంగాధర తిలక్, మరొకరు అనీ బెసెంట్. ఈ స్లైడ్లో వాళ్ల మధ్య ఉన్న తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. తిలక్ తన లీగ్ను ఏప్రిల్ 1916లో మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో మొదలుపెట్టారు. ఇక అనీ బెసెంట్ తన లీగ్ను సెప్టెంబర్ 1916లో, అంటే కొన్ని నెలల తర్వాత, దాదాపు మిగతా భారతదేశం అంతా కవర్ చేస్తూ ప్రారంభించారు. వాళ్ల హెడ్ క్వార్టర్స్ కూడా వేరువేరు. చివరి క్విజ్. భారతదేశంలో ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేసిన హోమ్ రూల్ లీగ్ను ఎవరు స్టార్ట్ చేశారు? సమాధానం: అనీ బెసెంట్. ఆమె లీగ్ స్కోప్ చాలా పెద్దది. సరే, మనం చివరి దశకు వచ్చేశాం.
ఫైనల్ ఎగ్జామ్ కోసం ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఒక్కసారి అలా తిరిగేద్దాం. ఓకే, 1910లో జరిగిన ముఖ్య సంఘటనల టైమ్లైన్ వేగంగా చూసేద్దాం. 1913లో శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీ, ఏప్రిల్ 1916లో తిలక్ హోమ్ రూల్ లీగ్, సెప్టెంబర్ 1916లో అనీ బెసెంట్ హోమ్ రూల్ లీగ్, చివరగా డిసెంబర్ 1916లో లక్నో ఒప్పందం. ఈ ఆర్డర్ గుర్తుంచుకుంటే చాలా సులభం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, స్వపరిపాలన సాధించే మార్గం స్ట్రెయిట్గా లేదు. అదొక గందరగోళంగా ఉన్న గ్రూపు ప్రాజెక్ట్ లాంటిది. అందులో రకరకాల ఐడియాలు, ఎన్నో పద్ధతులు అన్నీ ఒకేసారి జరిగాయి. ఈ స్లైడ్లోని వాక్యం మొత్తం టాపిక్ను అద్భుతంగా సమ్మప్ చేస్తుంది. కొందరు సమస్యను బలవంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించారు, మరికొందరు ఒక ప్రణాళిక వేశారు, ఇంకొందరు మొత్తం తరగతిని సమీకరించారు. పద్ధతులు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. ఈ మాటలు గుర్తుంచుకుంటే ఈ చారిత్రక కాలాన్ని అర్థం చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది.